టైంకి అన్నం తింటున్నారా అసిద్ధం తింటున్నారా అర్థం కాని పరిస్థితిలో ఉంది కొంతమంది చేసి పనులు. ఇండియాని ఎలాగైనా గానీ కంప్లీట్ గా క్రిస్టియానిటీగా మార్చేయాలని చెప్పేసి కొంతమంది దుర్మార్గులు బలవంతపు మార్పులు చేస్తున్నారు. దీనికి ఉదాహరణ పైన కనిపిస్తున్న ఫోటో. ఈ దుర్మార్గుడు పేరు జేమ్స్ వాట్సన్. ఒక 15 డేస్ కిందట ఇండియాకు వచ్చి మత మార్పిళ్లు మహారాష్ట్రలో చెంచువాడ గ్రామంలో సగం మంది పైగా భయంతోనో భక్తితోనో డబ్బుతోనో సగం మంది మార్చేశాడు. కానీ ఆ ఊర్లో ఒక్క పోలీస్ స్టేషన్ లో 110 కంప్లైంట్స్ ఒకేసారి రిజిస్టర్ అవుతుంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను చేసిన ఫస్ట్ తప్పు బిజినెస్ వీసా మీద వచ్చి మత మార్పులు చేయడం. సెకండ్, హిందువులు మూర్ఖులు దుర్మార్గులు అని చెప్పి వాళ్ళని ఫోర్స్ గా కన్వర్ట్ చేయడం. హిందువులు ఏ రకంగా అవమానించాడో తెలుసుకోవచ్చు. మా దేవుడు ఒక్కడే దేవుడు, మీరు ఎవరు హాస్పిటల్ కూడా వెళ్ళక్కర్లొద్దు అని చెప్పి బాలికల తల మీద చేపెట్టి ప్రార్థనలు చేసి మీ జబ్బులు తగ్గిపోయినాయి అని చెప్పి చాలా మందిని కన్వర్షన్ చేశాడు. ఇలాగా ఫోర్త్ పాయింట్, వీళ్ళకి ఇద్దరు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ సపోర్ట్ చేశారు. ఒకటి పేరు గణపతి, ఇంకొకటి పేరు గోవింద్. వీళ్ళ పేరుకి కన్వర్ట్ అయ్యారు కానీ పోలీసు ఎంక్వైరీలో వీళ్ళ సర్టిఫికెట్లు మార్చుకోకుండా గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు. ఇంత దుర్మార్గమా? క్రిస్టియన్స్ కింద మారినప్పుడు మీ సర్టిఫికెట్లు ఎందుకు మార్చుకోరు? అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? మీరు చేసి ఇలాంటి తప్పులు చేస్తారా? ఫారిన్ నుంచి మనుషులు తీసుకొస్తామే ఒక తప్పు అంటే క్రిస్టియన్స్ లోకి మారిపోయి మీ సర్టిఫికెట్లు మార్చుకోకుండా మీరు ఎంజాయ్ చేయడం ఎంత తప్పు అంటే మీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? పాపాలు చేసేయండిరా మేము క్షమిస్తాము అని చెప్తున్నాడా? నాకు అర్థం కావట్లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఏదైనా ఉందా? ఎవడైనా ఇష్టపడి మారితే కనుక మార్పించుకోండి. ఒక గ్రామం అంతా పెట్టులతో డబ్బు పట్టుకెళ్లి మతం మార్పించేసి అంత అవసరం ఏముంది? వీళ్ళకి ఇన్ని వేల కోట్లు వస్తున్నాయి కాబట్టి నీతి నిజాయితీ సిగ్గు ఎగ్గు అన్ని వదిలేసుకుని సర్టిఫికెట్లు మార్చుకోకుండా వేరే వాళ్ళని మార్చడానికి చూస్తున్నారు. ఇలాంటి తప్పుడు పనుల్ని మీ ప్రభు క్షమిస్తాడా చెప్పండి?